మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు ప్రధాన పత్రికల్లో మాకే గడువు విధిస్తారా? సుప్రీంకోర్టుకు ద్రౌపది ముర్ము ప్రశ్న. 143 ఆర్టికల్ కింద ప్రత్యేక అధికారాలతో సుప్రీంకోర్టు తీర్పు. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్ కు ధర్మాసనం గడువు. సుప్రీం తన సొంత అధికారాలతో జాప్యాన్ని ఎలా భర్తీ చేయగలదన్న రాష్ట్రపతి. 14 ప్రశ్నలు సుప్రీం ధర్మాసనానికి సంధించిన దేశ ప్రథమ పౌరురాలు. సుంకం సంకటం. అమెరికా ఉత్పత్తులపై భారత్ జీరో టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్. ఇండియాను ఇరకాటంలో పెడుతున్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు. టారిఫ్ పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి జయశంకర్. భారత్ నుంచి బయటపడండి యాపిల్ సంస్థకు ట్రంప్ సూచన. పాకిస్తాన్ తో అంటగాగుతున్న తుర్కీకు క్షిపణుల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్. ఆర్ ట్యాక్స్ పిడుగు. కన్స్ట్రక్షన్ కంపెనీలు కప్పం కట్టాల్సిందే. ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలో తరచూ వినిపిస్తూ వచ్చిన ఆర్ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ముఖ్య నేత బంధువర్గం అనధికార సుంకం వసూలు చేస్తుందంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్ఎఫ్టీల లెక్కన రేట్లు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని, కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోతున్నారు. మద్యం కుంభకోణంలో ఎవరూ తప్పించుకోలేరు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో 100 కోట్లకే అక్కడి సీఎం, డిప్యూటీ సీఎంలు అరెస్ట్ అయ్యారు. ఏపీలో వేల కోట్ల కుంభకోణం జరిగింది. సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తున్నాయి. పేరున్న బ్రాండ్లను తరిమి కొట్టి సొంత బ్రాండ్లకు ఆర్డర్లు ఇచ్చుకొని కమిషన్లు దోచుకున్నారు. నాసిక రకం మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారు. నేడు మద్యం అమ్మకాలపై మళ్లీ సిగ్గులేని రాతలు రాస్తున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. 19 ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు. ఇప్పటి వరకు 6 ఎస్ఐపిబిల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూపాయలు 4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డ్ ద్వారా పర్యవేక్షణ. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం. 5 ఏళ్లలో చేయలేనిది 11 నెలల్లో చేశాం. కూటమి మధ్య సిచ్చుకు వైసీపీ కుట్రను తిప్పికొట్టండి. రెడ్ బుక్ మరవను. కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను. సీనియర్లు జూనియర్లను గౌరవిస్తాం. పనిచేసే వారిని గుర్తిస్తాం. మన పెద్ద పండుగ మహానాడును విజయవంతం చేయండి. గుంతకల్లు ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. కర్ణాటక తరహాలో రాష్ట్రంలో లైసెన్స్ సర్వేయర్ల విధానం. 17వ తేదీ వరకు సర్వేయర్ల నియామక దరఖాస్తుల స్వీకరణ. రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.